హాయ్ అండి, ఇప్పుడు నేను మీకు సంగారెడ్డిలో ఉన్న ఒక మంచి ప్రాపర్టీ ఒకటి చూపించేస్తాను. దీని పేరు కామ్ వాటర్స్. ఇది కామ్ వాటర్స్ అని ఎందుకు అంటున్నాను అంటే దీనికి అటాచ్ అయ్యే మనకి మంచి లేక్ ఉంటుందండి. అండ్ లేక్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇది మీకు లాన్ అండి. మీకు ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ ఉండే లాన్ ఏరియా ఇది. లాన్ ఏరియా తర్వాత మీకు లేక్ అనేది లోపలికి ఉంటుంది. అది కూడా నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను. సో ఫస్ట్ విల్ గో టు ద పార్కింగ్ స్లాట్. మీకు ఇక పార్కింగ్ ఒకటి ఉందండి, మంచిగా కార్స్ అవి పార్క్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద హౌస్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టే. ఈ హౌస్లో మనం స్టే చేస్తాం. ఫస్ట్ మనం హౌస్ చూసేద్దామండి. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. మనం హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో దిస్ ఈజ్ ద హాల్. హాల్ చూస్తున్నారు కదా, ఇది హాల్ అండి. మీకు రైట్ సైడ్ చూడగానే మనకి ఇక్కడ సోఫా అంటే సిట్టింగ్ ఏరియా ఉంటుంది, లివింగ్ ఏరియా. ఇక్కడ స్పీకర్ కూడా ఉంది, మంచి పెద్ద స్పీకర్ ఉందండి. మంచిగా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి మనకి హాల్లో టీవీ కూడా ఉంది. సో మీకు అదంతా కనెక్షన్ అదంతా కూడా ఉంది. ఓకే, సో మనకి ఇది రైట్ సైడ్ చూస్తే హాల్ ఉంది కదా, మనం లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇక్కడ వచ్చి మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది, ప్లస్ కిచెన్ ఉంటుంది. సో కిచెన్లో వచ్చేసరికి మనకి మెయిన్గా రిఫ్రిజిరేటర్ ఉందండి. రిఫ్రిజిరేటర్ ఉంది, ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్ ఉంది, దానికి కావాల్సిన యుటెన్సిల్స్ అవి ఉన్నాయి, కెటిల్ ఉంది, ఓవెన్ ఉంది. సో ఇప్పుడు మీకు యుటెన్సిల్స్ కూడా చూపిస్తాను, కొన్ని కూడా అది కూడా చూసేసేయండి. చూడండి, ఇట్లా మనకి యుటెన్సిల్స్ అవన్నీ పెట్టుంటే మీరు యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అంబ్రెల్లా స్టేజ్లో మీకు కుకింగ్ ఆప్షన్ ఇస్తున్న ప్రాపర్టీ అండి ఇది. సో మళ్ళీ మనం డైనింగ్ ఏరియా వచ్చేద్దాం. ఫస్ట్ మెయిన్గా డైనింగ్ ఏరియా పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. వి విల్ గో టు ద ఫస్ట్ బెడ్రూమ్. చూసేద్దాం ఫస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో. సో ఇదండి మీకు ఫస్ట్ బెడ్రూమ్. సో ఇందులో మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అ క్వీన్ సైజ్ బెడ్ అండ్ ఆల్. ఏసీ అయితే ఉంది ఇక్కడ. ఓకే, మనకి అన్ని రూమ్స్లో ఏసీస్ ఉన్నాయండి. సో ఇది మీకు వార్డ్రోబ్. ఓకే, ఇఫ్ యూ ఆల్ యూ వాంట్ టు పుట్ సంథింగ్, మీకు వార్డ్రోబ్ ఒకటి ఉంది. ఓకే, టేబుల్ ఫ్యాన్ ఉంది. ఓకే, అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అది కూడా నేను మీకు చూపించేస్తాను, ప్లీజ్ గో త్రూ ఇట్. ఇది అండి మీ అటాచ్డ్ వాష్రూమ్. ఓకే, చాలా నీట్గా హైజీనిక్గా ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బెడ్రూమ్. నౌ విల్ గో టు ద సెకండ్ బెడ్రూమ్. ఇది సెంటర్లో ఉంది. ఇది ఏంటి అంటే సింగిల్ బెడ్ ఉంటుందండి. ఎవరైనా వర్క్ చేసుకొని సింగిల్ పర్సన్ విత్ కిడ్ అండ్ ఆల్ పడుకోవాలనుకుంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి, ఇది మనకి వర్క్ ఏరియా. అక్కడ ఏసీ కూడా ఉంది అండ్ ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది. ఓకే, అండ్ ఒక వార్డ్రోబ్ కూడా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ సింగిల్ బెడ్రూమ్. ఓకే, సింగిల్ బెడ్ ఉన్న రూమ్ అంటే ఆల్మోస్ట్ మనం 3 బెడ్రూమ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని. సో నవ్ విల్ గో టు ద అంటే మనకి హాల్ పక్కనే థర్డ్ బెడ్రూమ్ ఉంటుందండి. చూసేద్దాం ఇది కూడా. సో ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి టేబుల్ ఫ్యాన్ ఉంది, ఒక వార్డ్రోబ్ ఉంది. అండ్ అగైన్ ఇక్కడ కూడా మీరు బెడ్ చూస్తున్నారు కదా, ఇది ఒక క్వీన్ సైజ్ బెడ్. ఏసీ కూడా ఉంది. ఇది కూడా ఈ రూమ్లో కూడా ఒక్కసారి మనం చూసేద్దాం. సో దీనికి కూడా ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఒక్కసారి అది కూడా మనం ఒక లుక్ వేసేద్దాం. చూడండి, ఇది మనకున్న అటాచ్డ్ బాత్రూమ్. ఇది మనం థర్డ్ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. ఓకే, చూస్తున్నారు కదా, గీజర్ కూడా ఉందండి. అది కూడా చూడండి, మనకి ఇన్స్టెంట్ గీజర్ ఉంది ఇక్కడ. ఓకే, నా అగైన్ వీ గో బ్యాక్ టు ద హాల్. బెడ్రూమ్ ఒక్కసారి చూసేసేయండి. మనం హాల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ హాల్ నుంచి కూడా మనం ఒక్కసారి లాన్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం మనం. సో హాల్ నుంచి బయటకు వస్తున్నాం. సో దిస్ ఈజ్ ద లాన్ ఏరియా. ఇక్కడ నుంచి చూస్తే మీకు వ్యూ ఇలా ఉంటుంది. ఆ లాస్ట్లో మీకు లేక్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు అక్కడికి వెళ్ళి అది కూడా చూపించేస్తాను. లెట్స్ గో టు ద ఏరియా. ఓకే, సో ఫస్ట్ లాన్లోకి ఎంటర్ అవ్వగానే సో దిస్ ఈజ్ ద మీకు పార్కింగ్ పక్కన ప్లేస్ ఇలా ఉంటుందండి. సో దిస్ పార్కింగ్ పక్కన ఇదంతా మంచిగా లాన్ ఉంటుందన్నమాట. ఓకే, మనకి ఇక్కడ మంచి మ్యాంగో ట్రీస్ 2 పెద్ద పెద్ద ఉన్నాయి. ఈ మ్యాంగో ట్రీస్ కింద కూడా మనకి మంచి స్పేస్ ఉంది చూడండి, వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ సిట్ అండ్ చిల్ అండ్ ఆల్. బేసిక్గా ఇది మీకు నైట్ స్టే కూడా చాలా బాగుంటుందండి. కానీ మార్నింగ్ టు ఈవినింగ్స్ ఉండేవాళ్ళు కూడా ఏదైనా పార్టీ అది చేసుకోవాలంటే కూడా దిస్ ఈజ్ ద వెరీ గుడ్ ప్లేస్ ఫర్ యూ. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, ఆ గజీబోలో మనకి పైన కింద మంచిగా సిట్టింగ్ ప్లేస్ ఉంది. చూడండి ఒక్కసారి, చూస్తున్నారు కదా, పైన చైర్స్ అవి ఉన్నాయి, కింద చైర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ బాగా మీరు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా ప్లేస్ ఉందండి, మీరు చూడొచ్చు. క్యాంప్ ఫైర్ కూడా మనం పెట్టించుకోవచ్చు ఇక్కడ. సో చూడండి, మనకి గజీబో అంటే కింద ఏరియా నుంచి మీకు ఎలా కనిపిస్తుందో నేను మీకు చూపిస్తున్నాను. లేక్ అనేది చూడండి, దిస్ ఈజ్ ద మీకు కింద అదే. మళ్ళీ ఇప్పుడు నేను పైకి వచ్చేసాను. సో పైనుంచి మీకు లేక్ ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను. మీరు ఆ లేక్ దాకా కూడా వెళ్ళొచ్చండి. మీకు అక్కడ కూడా సింపుల్గా గజీబో అది కనిపిస్తుంది. యూ కెన్ సిట్ దేర్. సో ఇక్కడ నుంచి మనం ఇంటర్వ్యూ అదంతా ఒక్కసారి చూసేద్దాం. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ లేక్ దగ్గరకు కూడా మీరు వెళ్ళిపోవచ్చు. మీరు చూడండి, అక్కడ కూడా మనకి సిట్టింగ్ ఏరియా అదంతా ఉంది. యూ కెన్ సిట్ దేర్ అండ్ ఎంజాయ్ ద వ్యూ అండ్ ఆల్.
అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. మనకి ఇటు నుంచి చూస్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇఫ్ యూ గో డౌన్ యూ కెన్ సిట్ దేర్ అండ్ ఎంజాయ్ ద ప్రాపర్టీ. సో ఇదే అండి సంగారెడ్డిలో ఉన్న కామ్ వాటర్స్ ప్రాపర్టీ. చూసేశారు కదా. థ్యాంక్ యూ.